సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నెల్లూరు ఆర్టీసీ డిపోలో బస్సులు తక్కువగా ఉండటంతో వేల మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. నెల్లూరు డిపోలో ప్రయాణికుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. సంక్రాంతి పండగకి కూలీలు కానీ సాఫ్ట్వేర్ రంగానికి చెందిన యువకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న నెల్లూరు ఆర్టీసీ డిపో, ఇది పెద్ద డిపోలు. ఈ డిపోలో దాదాపు వందలాది మంది ఒకసారి బస్సులు సక్రమంగా లేకపోవడంతో బస్సుల కోసం నిరీక్షణ చేస్తున్నారు. ప్రయాణికులు కూడా ఎండకి ఇబ్బందులు పడుతున్నారు. అదే ఇప్పుడు చూస్తున్న ప్రాంతాలలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి బస్సులు కొరత అనేది తీవ్రంగా ఉంది. పెద్ద బస్టాండ్ లో ఇప్పుడు చూస్తున్న ప్రయాణికులందరూ కూడా బస్సు సౌకర్యం లేదనే ఇబ్బందులతోనే అందరూ కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఆర్టీసీ అధికారులు మాత్రం అదనంగా ఒక 40 బస్సులు మాత్రం పెంచామంటున్నారు. 40 బస్సులు కూడా ఇవి విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, ఈ కర్నూలు, కడప ఈ ప్రాంతాలకు ఈ 40 బస్సులు కూడా చాలడం లేదని చెప్పి అంటున్నారు. విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలకి, కర్నూలు, కడప ప్రాంతాలకి పూర్తి స్థాయిలో బస్సులు లేకుండా బస్సుల కోసంగా వీళ్ళందరూ వేచి ఉన్నారు. దాదాపు 3-4 గంటల నుంచి కూడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది. వేలాది మంది ఒకసారి సంక్రాంతి పండగకి వాళ్ళ ఊర్లకు వెళ్ళేందుకు తల్లి రావడంతో ఇక్కడ ఇబ్బందులు అనేది మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి డిపోలోనూ కూడా ప్రయాణికులు కిటకిటలాడుతున్న పరిస్థితి అనేది ఉంది. చేస్తున్నామండి ఇక్కడ ఇలా ఉంటే ఎలాగా? పండగ సీజన్ స్పెషల్ బస్సులు వేయాలి కదా, ఎంత అవస్థగా ఉందండి. కడప వెళ్ళాలండి. ఒక బస్సు జనాలు ఎక్కువ ఉన్నారు, క్రౌడ్ చూడండి మీరే. బస్సుల కోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచి 2కి వస్తే 5 దాకా బస్సు లేదు, 5కి వస్తే 8 దాకా బస్సు లేదు. చూడ ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేయాలి బస్సులు? ఇట్లాంటి పండగలు అప్పుడే 2 బస్సులు ఎక్స్ట్రా వేయమని చెప్పండి. ఇట్లా మేము మాట్లాడితే ఆడేమో ఒప్పుకోరు. ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఏం చేయాలా? ఇది బస్సు మిస్ అయితే నీతో మాట్లాడుతుంటే ఇంకో బస్సు కోసం 8 దాకా వెయిట్ చేయాలి నేను. ప్రాబ్లం అయితే మేము 1కి వచ్చామండి, ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాము. ఒక బస్సు ఎక్కి దిగేసాము, అది కడప అన్నారు, మళ్ళీ బద్వేలు బోర్డు మార్చారు. మళ్ళీ ఇప్పుడు అయితే లోపలైతే రష్ ఉన్నారు చాలా మంది, కానీ తప్పదు వెళ్ళాలి కాబట్టి ఇంక ఎక్కుతున్నాం. నైట్ ఎంత అవుతుందో తెలీదు. కావాలి సార్ ఖచ్చితంగా, ఇంకా 2-3 బస్సులు కావాలి. నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.